హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ మంత్ అయితే నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయింది. ఆ విషయం ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. సో ఆ తర్వాత నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారు అనమాట. సో వాటికి ఆన్సర్ ఇవ్వడానికి అని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నా. మీరు అనుకోవచ్చు అందరూ టెక్ ఛానల్స్ లాగా బాగా యూట్యూబ్ గురించి చెప్తున్నారు అని చెప్పేసి. నాది టెక్ ఛానల్ కాదు, బట్ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ నాకు తెలుసు, నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్పడానికని వీడియో చేస్తున్నా. సో వాళ్ళు అడిగిన ఒక 3 డౌట్స్ ఏంటంటే, ఫస్ట్ అడిగారు, ఓకే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత లైవ్ చేయడం వల్ల డబ్బులు వస్తాయా అని చెప్పేసి ఒకరు అడిగారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓకే ఇప్పుడు 3K వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత మనకు మినీ మానిటైజేషన్ అయితే అవుతుంది. సో 4K వాచ్ అవర్స్ కంప్లీట్ కావడానికి ఇంకా కొంచెం టైం అనేది పడుతుంది. సో ఇప్పుడు గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ అనేది 3K వాచ్ అవర్స్ అయిపోయినాక అప్లై చేసుకోవచ్చా, లేదా 4K వాచ్ అవర్స్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలా అని చెప్పేసి. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మానిటైజేషన్ అయిపోయింది మనది, సో దానికంటే ముందు నేను తీసిన వీడియోస్కి డబ్బులు వస్తాయా, అసలు రావా అని అయితే అడగడం అయితే జరిగింది. సో ఈ 3 నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని చెప్పేసి వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ క్వశ్చన్, మానిటైజేషన్ అయిపోయిన తర్వాత లైవ్ చేయడం వల్ల డబ్బులు వస్తాయా అనేది అడిగారు అనమాట. సో మానిటైజేషన్ అయిపోయినా సరే లైవ్ చేయడం వల్ల మనకు డబ్బులు రావు. దాన్ని మనం లైక్ లాంగ్ వీడియో లాగా మనం అప్లోడ్ చేసుకొని దానికి మానిటైజేషన్ ఆన్ చేసుకుంటే, తర్వాత లైవ్ చేయడం అయిపోయిన తర్వాత అది యూట్యూబ్లో అప్లోడ్ అయిన తర్వాత వ్యూస్ ఎన్ని వస్తాయో అకార్డింగ్ టు దాన్ని బట్టి మాత్రమే మనకు డబ్బులు వస్తాయి. నెక్స్ట్ 3K వాచ్ అవర్స్ అయిపోయిన తర్వాత మనం ఓకే అప్లై చేసుకుంటాం, మనకు మినీ మానిటైజేషన్ అవుతుంది, జాయిన్ ఆప్షన్ వస్తుంది. అప్పుడు వచ్చిన తర్వాత ఇన్కేస్ మన ఛానల్ నచ్చి ఎవరన్నా జాయిన్ మెంబర్షిప్స్ కానీ లేకపోతే సూపర్ చాట్, సూపర్ థ్యాంక్స్ ఇలా ఎవరైనా తీసుకుంటే $10 కనుక మీకు కంప్లీట్ అయినాయి అనుకో. సో $10 కంప్లీట్ అయితే మీరు 4K వాచ్ అవర్స్ మీకు కంప్లీట్ అవ్వకముందే గూగుల్ యాడ్స్ అండ్ స్పిన్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ $10 లిమిట్ అనమాట. సో అమౌంట్ అయితే సరిపోతుంది మనకు యాడ్స్ అండ్ స్పిన్కి. 4K వాచ్ అవర్స్ తర్వాత కంప్లీట్ అయినా ఏం కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అప్లై చేసిన, నాకు అలాగే వచ్చింది అనమాట. సో ఇంకొక డౌట్ ఏంటంటే, ఓకే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత నుంచి చేసిన వీడియోస్కి డబ్బులు వస్తాయి, ముందు రావు అనేసి అనుకుంటాను. కాకపోతే అట్లా కూడా వస్తాయి. మనం ఏ వీడియోస్కి అయితే మానిటైజేషన్ ఆన్ చేసుకుంటామో, లైక్ మనం మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అడుగుతుంది అనమాట, ఏ వీడియోకి మీరు మానిటైజ్ చేయాలనుకుంటున్నారు, ప్రీవియస్ వీడియోస్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చా, లేదా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చేసుకోవచ్చా, లేదా ప్రీవియస్ వీడియోస్ అసలు సెలెక్ట్ చేసుకోకుండా కూడా ఉండొచ్చా అనే ఆప్షన్ మనకు ఉంటుంది అనమాట. సో మనం కనుక మన ప్రీవియస్ వీడియోస్ కూడా మానిటైజ్ అవ్వాలి అనే ఆప్షన్ కనుక చూస్ చేసుకుంటే, అది కూడా మనకి మానిటైజేషన్ తర్వాత నుంచి ఎన్ని వ్యూస్ వచ్చినాయి పాత వీడియోస్కి అని దాన్ని బట్టి అమౌంట్ అయితే మనకు వస్తుంది అన్నట్టు. ఇది కూడా నేను చూపిస్తాను, నా పాత వీడియోస్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, నాకు దాని మానిటైజేషన్ అయిన తర్వాత నుంచి ఎంత అమౌంట్ వచ్చింది అని చెప్పేసి అయితే నేనైతే చూపిస్తాను. అలాగే లైవ్ కూడా డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి అందరు చేస్తున్నారు మానిటైజేషన్ అయిన తర్వాత అనుకుంటున్నారు, అదైతే రావు. లైవ్కి నాకు 3.3K వ్యూస్ వచ్చినాయి లైవ్ నేను చేస్తే. కాకపోతే దానికి ఎన్ని రూపీస్ వచ్చినాయంటే నాకు ఓన్లీ 3 రూపీసే వచ్చినాయి. ఎందుకంటే నేను అప్లోడ్ చేసిన తర్వాతకి చూసిన మెంబర్స్ తక్కువ. సో దాన్ని బేస్ చేసుకునే అమౌంట్ అయితే వచ్చినాయి అనమాట. వీడియోకి 2.7K వ్యూస్ ఉన్నాయి పాతది, బట్ నాకు మానిటైజేషన్ అయిన తర్వాత అది చూసిన వాళ్ళు తక్కువ ఉన్నారు. సో దానికి సమ్ 9 రూపీసో 7 రూపీసో వచ్చినాయి. వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకొక నా ఫ్రెండ్ కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేసారు అనమాట. సో ఆల్మోస్ట్ ఇద్దరం ఒక 15-20 డేస్ డిఫరెన్స్తోనే నా ఛానల్ మానిటైజేషన్ అయింది, తన ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అయింది. కాకపోతే తను ఒక చిన్న మిస్టేక్ ఏం చేసింది అంటే, లైక్ ఇప్పుడు చాలామంది మూవీస్ క్లిప్స్, సాంగ్స్ పెడుతున్నారు కదా, సో నేను కూడా అట్లా ట్రై చేస్తా అని చెప్పేసి చేసిందనమాట. అంతకుముందు వరకు కూడా తన ఓన్ వీడియోలో కానీ సాంగ్ హమ్ చేస్తూ కానీ తనే కనిపించేది. బట్ తర్వాత ఓకే ఇలా చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అని మూవీ క్లిప్స్ అవి పెట్టడం జరిగింది. సో దానికైతే రీయూస్డ్ వచ్చి మానిటైజేషన్ అయితే పోయిందనమాట. సో 3 months తర్వాత మళ్ళీ తను అపీల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు, అనవసరంగా ఛానల్ని మానిటైజేషన్ అయితే పోగొట్టుకోవద్దు. థ్యాంక్ యూ.